అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం ఎర్రకన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు మంగళవారం అంకురార్పణ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సంకల్పం వల్ల మన ప్రాంతం ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మారేందుకు మొదటి అడుగు పడిందన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో సుమారు 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. ఉద్యోగ నియామకాల్లో తొలుత నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అదనంగా మిగిలిన వాటిలో మాకవరపాలెం మండలానికి చెందిన వారికి అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. రాజపల్లి గ్రామం వద్ద గల 410 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ పారిశ్రామిక వేడను ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో భాగంగా మొదటి దశలో 20 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కును అభివృద్ధి చేస్తారని స్పీకర్ వివరించారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే ముఖ్యమంత్రి గొప్ప ఆలోచనని కొనియాడారు. యూనిట్స్ వస్తే ఇవన్నీ కూడా ఒక 20 ఎకరాలు కేటాయింపు చేయాలని పెట్టాం. అయితే ఇక్కడ విషయం మాత్రం మీకు చెప్పాలి, స్పష్టంగా చెప్తాను, నేను ఓపెన్గా చెప్తాను. రూల్ ప్రకారంగా అయితే అనాథరైజ్డ్ భూమి గవర్నమెంట్ కింద లెక్క. కానీ ఇక్కడ నేనేం చేశానంటే చంద్రబాబు ఒప్పించాను. ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాలు బట్టి అనాథరైజ్డ్ అవ్వచ్చు. ఆ రోజుల్లో భూమి ఆక్రమించుకున్నారు, చెట్లు వేసుకున్నారు, పంట అనిపిస్తున్నారు. వాళ్ళకి ఇన్ని సంవత్సరాల పాటు పంట పండించుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకూడదండి, జరగకుండా మీరు ఏం చేస్తారు చేయండి అన్నాను. దానికి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద మనసు ఒప్పుకొని దానికి ఒక జీవో వచ్చారు. ఆ జీవో ఏంటంటే 571 రసవాళ్ళు తప్పుడు అయ్యారు, 571 ఆ జీవో వచ్చారు. ఆ జీవో తాలకు అర్థం ఏంటంటే 150 ఎకరాలు మీకు ఇష్టం కదా, 150 ఎకరాలు ఎంతమంది రైతులు ఉన్నారో ఆల్రెడీ లిస్ట్ చేశారు కదా. వీళ్ళకి మీకు ఎన్ని ఎకరాలు పోయిందో చూసుకుని రాస్తారు, ఆల్రెడీ రాస్తారు, నా దగ్గర ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్ భూ అయినప్పటికీ కూడా ఈ 571 జీవో ప్రకారంగా ఈ భూమి తాలూకు రేట్ ఎంత ఉందో దాంట్లో సగం రేటు మీకు ఇమ్మని చెప్పేసింది. ఇప్పుడు 20 లక్షలు ఉందనుకోండి, డైరెక్ట్ 10 లక్షలు మీ అకౌంట్లో వేసుకున్నారు. ఇది ఈ జీవో తాలూకు ఉద్దేశం. ఇక్కడ ఇందాక చెప్పారు కదా పెద్దయినా ఒక 1500 మందికి ఉద్యోగాలు ఇస్తారని, అది అగ్రిమెంట్ రాస్తున్నారు గవర్నమెంట్కి. నేను 1500 మందికి చిన్న కానీ పెద్ద కానీ టెక్నీషియన్స్ కానీ ఇటువంటి